హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతమ్మ గారి మనవరాలు శైలు వెంకట్ వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటన్నది ముందైతే ముగ్గు చూసేయండి. ఈరోజు ముగ్గు అయితేని ఈరోజు మంగళవారం, అలాగే మార్నింగ్ ముగ్గు అనమాట. 5:30కి అయితే నేను లేచాను. నానమ్మ అయితే 5కి అలా లేచి మొత్తం కల్లాపది వేసింది తనే. నేను ఇంకా ముగ్గు మాత్రమే నేను పెడుతున్నాను అనమాట. అయితే ఇంకా నేనైతే ముగ్గు పెట్టేస్తున్నాను. మీకు అర్థం అవ్వాలంటే కొంచెం మ్యూజిక్ యాడ్ చేస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, చూసారు కదా ముగ్గు అయితే అదనమాట. ఇంకైతే చేమంతి పూలు అయితే కోస్తున్నాను అనమాట. ఈరోజు దేవుడికి అయితే పెడదాము అని చెప్పేసి కొన్ని అయితే కోస్తున్నాను. ఇవైతే కోసాను అనమాట. సో ఇంక ఇది ఈరోజు వీడియో అయితే ఇంకా మంగళవారం పొద్దున్నే ఇంకా పిల్లలు ఆయన చరణ్ ఇద్దరు దండం పెట్టేసుకున్నారు. అన్నీ అయితే కొంచెం లేట్గా లేచిందనమాట. అయితే ఇంకా వాళ్ళిద్దరే పెట్టేసుకున్నారు దండం అయితేని. వాళ్ళిద్దరు దండం పెట్టేసుకుంటున్నారు. నేను పక్కన అయితే టిఫిన్ చేసేస్తున్నాను. వాళ్ళకి ఈరోజు ఇడ్లీ అని పల్లీ చట్నీ చేశాను అనమాట. వాళ్ళు దండం పెట్టుకొని వచ్చేసరికి నేనైతే రెడీ చేసి ఉంచేసాను. సో ఇంకా వాళ్ళైతే ఇంక టిఫిన్ చేసి వచ్చేసి దండం పెట్టుకొని వచ్చేసి టిఫిన్ అయితే చేసేస్తున్నారనమాట. బాదం నానబెట్టాను, అలాగే బాదం కూడా తినేసారు. ముందైతే అంబలిస్తానండి. ఫస్ట్ వేడి నీళ్ళు తాగుతారు, తర్వాత అంబలి తాగుతారనమాట. తర్వాత టిఫిన్ చేస్తారు. అయితే కొంచెం గ్యాప్ ఇచ్చి తాగుతారండి. అంటే అప్పుడే పూజ లేట్ అయ్యి రావడం వల్ల అప్పుడే అంబలి తాగి టిఫిన్ అయితే చేస్తున్నారనమాట. ఈరోజు కర్రీ వచ్చేసి పిల్లలు ఎగ్ కర్రీ చేయమన్నారు. అందుకని ఎగ్స్ అయితే తెప్పించి ఎగ్ కర్రీ చేస్తున్నాను. కానీ హర్ని ఏమో నాకు ఆమ్లెట్ పులుసు కావాలి అని అన్నాడు. చరణ్ ఏమో నాకు ఎగ్ పులుసు కావాలని చెప్పేసి చరణ్ అన్నాడు. ఇంకేం చేస్తాను, దాంట్లోనే ఇంకా ఎగ్ కూడా వేసి పులుసు పెట్టాను అనమాట. ఇంకా ఎగ్ పులుసు కోడిగుడ్డు రెండు కలిపి పులుసు పెట్టేశాను. ఇంకా అందరం భోజనాలు చేసి అన్నీ తోమేసుకున్న తర్వాత ఇంకా మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ ఒక 3కి అలాగైతే మొన్న సున్నుండలు అయితే ప్రాసెస్ 2 డేస్ ఉంటే బాగుంటుందని చెప్పి పెట్టాను కదండి లాస్ట్ వీడియోలో. ఆ వీడియో అయితే ఇప్పుడైతే ఇంకా 2 డేస్ అయిపోయింది కాబట్టి నాని ఇప్పుడు మళ్ళీ కొంచెం మిక్సీ పట్టుకొని ఆ బెల్లం అది కలిసిలాగా మిక్సీ అది పట్టుకొని ఈరోజు అయితే లడ్డూలు చేసేస్తున్నాను అనమాట. ఇంకా సంక్రాంతి పిండి వంటల్లో ఇంక ఇదే లాస్ట్ వంట అనమాట. ఇంకా వంటలు అంటే ఇంకా మా వాళ్ళు బూందీ అడిగారు, గవ్వలు అడిగారు, కానీ నాకు చేసే ఓపిక అస్సలు లేదు. అందుకని ఈరోజు ఎక్కువ కూడా మాట్లాడట్లేదు మీతోని. మ్యూజిక్ యాడ్ చేసాను అనమాట. చాలా నీరసం వస్తుంది ఇంకా అవి ఉండేసరికి. అందులోనే ఇంకా రేపు భోగి అనమాట. అందరికీ పొంగల్ శుభాకాంక్షలు అండి, సంక్రాంతి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా. నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు, చూడని వాళ్ళు అందరికీ కూడా హ్యాపీ సంక్రాంతి అండి. సో మీరేం చేసుకున్నారు ఏంటి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి షేర్ చేసుకోండి.
సో ఇంక నేనైతే ఇంకా నెయ్యి అయితే వదిన ఇచ్చిందండి, వదిన పంపించింది నాన్నమ్మ చేత. ఇంకా లడ్డూలు అయితే చేసేస్తున్నాను అనమాట, సున్నుండలు. మెయిన్ సంక్రాంతి అంటే మా గోదావరికి సున్నుండలేనండి మెయిన్ ఫస్ట్ ఉండేది. కాబట్టి ఇది లేనిది సంక్రాంతి వంటలు పూర్తి అవ్వవన్నమాట. ఇంకా నాది కూడా అలాగే సున్నుండలతో అయితే ఇది అయిపోయింది. ఇంకా సున్నుండలు అవి చేసేసరికి నేమో ఇంకా రాలేదనమాట. అంటే 4కి అలా వచ్చేస్తారు కానీ ఇంకా రాలేదు. ఏంటని ఫోన్ చేస్తే ఆయన షాపింగ్కి వెళ్ళారంట. అంటే వాళ్ళ సార్కి బట్టల షాప్ కూడా ఉన్నదనమాట. అయితే ఆయన నాకు మొన్న ఒకసారి వీడియో అయితే చేశానండి, ఎవరన్నా చూడకపోతే చూడండి. మాకు ఆల్రెడీ బట్టలు పెట్టేశారు. అంటే ఇక్కడ అలాగా ఇస్తారు, బట్టలు ఇచ్చారు, అందరికీ ఇచ్చారు. మళ్ళీ ఆయనకి నాకు కూడా మళ్ళీ బట్టలు పంపించారనమాట. అయితే ఆ చీర అది మీకు లాస్ట్లో అయితే చూపిస్తాను చూడండి. నేను ఇవి చేసేటప్పుడు ఆయన తెస్తున్నారు, అందుకని లాస్ట్ వరకు అయితే ఇది సున్నుండల వీడియో ఆల్మోస్ట్ తీసాము, లాస్ట్లో తీయలేదన్నమాట. ఎందుకంటే మా పిల్ల హడావిడి ఏం తెచ్చాను నాన్న, ఏం తెచ్చాను నాన్న అని చెప్పేసి వెళ్ళి చూడడంలో వెళ్ళిపోయింది, వీడియో తీయడం అనేసి. తర్వాత ఇంకా తీసినందుకు మట్టుకు అయితే పెట్టానన్నమాట. సో సున్నుండలు అయితే ఇంక ఇదన్నమాట. మా వారికంటే వెన్నప్పాలు, సున్నుండలు అంటే చాలా ఇష్టం. జంతికలు అంతగా తినరు కానీ సున్నుండలు, వెన్నప్పాలు, కొండలు ఇవంటే బాగా ఇష్టం అనమాట ఆయనకైతే. సో ఇంక ఇవి అయితే చేసేసానండి. ఇవి నల్లగా ఉన్నాయని అనుకుంటున్నారా, మినుములతో చేశాను కదా, ఆయనకైతే అలాగే ఇష్టము. మా అత్తయ్య గారు అలాగే చేసేవాళ్ళు కాబట్టి ఇంకా ఇదేనండి చీర అయితే ఇదన్నమాట. అంటే కొంచెం ఓల్డ్ మోడల్ లాగా అనిపించింది కానీ పర్వాలేదు, ఒకరు పెట్టారు కదా ఇంకా వాళ్ళకి నచ్చింది పెడతారు కానీ మనకి నచ్చింది కాదు కదా. సరే ఇంకా వాళ్ళు ఏంటంటే కాంబినేషన్ చూసి దాన్ని బట్టి పెట్టారనమాట. ఇదైతే ఆయనకి. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. ఎలా ఉంది, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, బాయ్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.